లక్షల్లో ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ద్వారా. అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అసలు చేంజ్ అయిపోతారనమాట. ఒక రకమైన ఈగోయిస్టిక్ బిహేవియర్ అనమాట. ఈ టెక్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు చాలా మంది డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అంటే మనకి ఆ అహంకారం అనేది తలకెక్కకూడదు. మీ దగ్గర 1,87,000 ఎంతో, నాకు ఒక ఛానల్ ఉంది, నన్ను సపోర్ట్ చేయండి, పెద్ద అసలు భారీ లాంగ్ మెసేజ్ రాసి పంపించాను అనమాట. ఒక మీడియా ఛానల్ పెట్టాలనుకుంటున్నాము, ఇందులో మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు, మీ ఇంట్లో కూర్చునే వర్క్ చేయొచ్చు అనే ఒక ఆఫర్ ఇచ్చారనమాట. నాకు విషయం చూసి చెప్తాను. అభిమాని లేనిదే హీరోలు లేరు, అనుచరులు లేనిదే లీడర్లు లేరు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో పెద్ద జాతకాలు చెప్పేదానిలాగా పొద్దున్నే లేచేసరికి యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుంది అనేసి చెప్తున్నాను. ఈ మధ్య లక్షల్లో రెవెన్యూ రావడానికి ఓన్లీ యూట్యూబ్ ద్వారా రావడం అనేది ఇంపాసిబుల్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా టాపిక్ ఏంటి అనేది. సో లైఫ్ చేంజ్ అయిపోతుందా యూట్యూబ్తో, అండ్ నా లైఫ్ చేంజ్ అయిందా అనేది అయితే చెప్తాను. సో అసలు ముందు మనం లైఫ్ చేంజ్ అయిపోతుందా యూట్యూబ్లో అనే దాని సంగతి పక్కన పెడితే కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. ముందు చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, లైఫ్ చేంజ్ అయిపోయి లక్షల్లో ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ద్వారా. జాబ్ మానేసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో సక్సెస్ అయిన తర్వాత జాబ్ పూర్తిగా మానేసి ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇది అందరికీ వస్తుందని ఏం లేదు, చెప్తాను, మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను అంతా కూడా. ఇక్కడ ఫస్ట్ థింగ్, ఇందులో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. నేను కొంతమందిని చూసిన తర్వాత చెప్పాలనిపించింది అనమాట. సో ఏంటంటే, వ్యూస్ తక్కువ వచ్చి చాలా చిన్న ఛానల్ అన్నంతకాలం ఏదో ఒకటి హెల్ప్ కోరుకుంటారు వేరే వాళ్ళ నుంచి. తప్పు లేదు, అందులో డౌట్ ఏం లేదు, తప్పు లేదు హెల్ప్ తీసుకోవడంలో, తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పేం లేదు. అయితే ఏదో ఒక లక్కీ వీడియో వచ్చి వైరల్ అయిపోతుంది, వీడియో అయిపోయి మొత్తం బీభత్సంగా సబ్స్క్రైబర్స్ వచ్చేసి, వ్యూస్ వచ్చేసి ఛానల్ గ్రో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అసలు చేంజ్ అయిపోతారనమాట. అంటే ఇప్పుడు ముందు ఉన్న ఫ్రెండ్స్ అవ్వరు, చీప్గా చూడడం అనమాట. అండ్ అన్నీ నాకే తెలుసు అనే అహంకారం పెరిగిపోతుంది. నేను చాలామందిని చూశాను ఇట్లాగా. అది మాత్రం ఉండకూడదు మెయిన్. ఇప్పుడు యూట్యూబర్స్ నాట్ ఓన్లీ, అది ఎంత పెద్ద యూట్యూబర్ అయినా చిన్న యూట్యూబర్ అయినా, సంపాదించే వాళ్ళైనా సంపాదించని వాళ్ళైనా సరే, చాలామంది అనే అనకూడదు కానీ, బట్ కొంతమంది అయితే ఉన్నారు ఇలాగా. అన్నీ నాకే తెలుసు అనే ఇది మాత్రం చాలామందిలో నేను చూస్తున్నాను, వ్లాగ్స్ చేసేవాళ్ళు. అది వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇప్పుడు నాకు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, అంటే ఛానల్ స్టార్ట్ చేయని వాళ్ళు డౌట్స్ అడుగుతారు, పూర్తిగా మిలియన్ సబ్స్క్రైబర్స్లో ఉండి డౌట్స్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో డిఫరెన్స్ తెలిసిపోద్ది మనకి. మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండి కూడా చాలా అణకువగా ఉండి కరెక్ట్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ అందరూ ఒకే రకంగా ఉండరు. సో అది మాత్రం మనం తలకెక్కించుకోకుండా ఉండాలి. అది మెయిన్ నేను చెప్పేది. ఇదేంటంటే, మీడియా అంటేనే అంత ఒక రకమైన ఈగోయిస్టిక్ బిహేవియర్ అనమాట. అంటే ఈగోయిస్టిక్ అనొచ్చో లేదో మరి, అది వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్, అంటే డామినేటింగ్ బిహేవియర్ అనుకోండి పోనీ అట్లా. సో ఇది రాకూడదు అనమాట మనకి ఎప్పటికీ. మనం స్టార్టింగ్లో ఎట్లా ఉన్నామో, డబ్బులు వచ్చినా రాకపోయినా సరే, మనం స్టార్టింగ్లో ఎట్లా ఉన్నామో అదే మెయింటైన్ మన క్యారెక్టర్ వదులుకోకూడదు. ఇక్కడ బేసిక్గా మన క్యారెక్టర్ ఏంటి అనేది అలాగే ఉండాలి మనం, అంతేగాని మారిపోకూడదు. ఇది నేను ముందు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మొన్న ఒక పెద్ద యూట్యూబరో కాదో నాకు తెలియదు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా నాకు తెలియదు. ఎప్పటి నుంచో నన్ను డౌట్స్ అడుగుతారు. అయితే ఒకరోజు నేను చాలా బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేదన్నమాట. నేను సామాన్యంగా రిప్లై ఇవ్వకుండా ఉండను. ఇప్పుడు నేను మనిషినే కదా, నాకు ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది, అన్నీ వస్తాయి. రిప్లై ఇవ్వలేదన్నమాట. ఇవ్వకపోయేసరికి ఏదేదో పెడుతుంటే నేను అన్నాను, అసలు నాకు టైం ఉండాలండి, ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. రిప్లై ఇవ్వాలంటే మీరు మెసేజ్ పెట్టారు సరే, ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటనేది కూడా మీరు ఆలోచించుకోవాలి అనేసి చెప్పాను అనమాట. హర్ట్ అయ్యే విధంగా అయితే అనలేదు, అది మాత్రం నేను ఎందుకంటే నేను కావాలని ఎవరిని హర్ట్ చేయను. ఇలా వెయిట్ చేయకపోతే ఏమన్నా అంటే అది కూడా తిట్టడం కాదు. అక్కడ వెయిట్ చేయండి, నేను చూసినప్పుడు రిప్లై ఇస్తాను, నేను బిజీగా ఉన్నాను అని చెప్తాను అంతే. అది కూడా అనకుండా, అంటే ఇప్పుడు నేను మనిషినే కదా, నాకు ఇదొచ్చేస్తుంది కదా ఎప్పటికైనా. ఇప్పుడు ఇంట్రెస్ట్ అన్నిసార్లు ఉండదు, విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది. ఇప్పుడు మరి ఇంతమందికి రిప్లై ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఎవరొక్కరికి చూపించాల్సి వస్తుందా ఇది మాత్రం. ఎందుకంటే పిచ్చి డౌట్స్ కూడా ఉంటాయి అందులో.
అయితే ఏమంటున్నారంటే, నేను చాలామంది యూట్యూబర్స్తో మాట్లాడాను, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న నాతో ఎవరు ఇలా మాట్లాడలేదు అనేసి అంటున్నారనమాట. ఆమెకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కూడా నాకు తెలియదు అసలు, ఎందుకంటే నేను యూట్యూబ్ చూసేదే తక్కువ ఓ రకంగా. సో నాకు ఎంత పెద్ద యూట్యూబర్స్ వచ్చినా సరే వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు, ఎవరైనా ఛానల్ చెక్కింగ్కి వస్తే తప్ప. సో మరి వాళ్ళు ఎంత పాపులర్ అయితే నాకేంటి చెప్పండి. సో అట్లా ఉంటారనమాట. అంటే వాళ్ళు మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మేమేదో గ్రేట్ అన్న ఇదిలో ఉంటున్నారు ఎక్కువ మంది. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలా అయితే నాతో ఎవరు మాట్లాడలేదు. నేనేమన్నాను అసలు ఇక్కడ ఇలా అలా మాట్లాడడానికి అనిపించింది నాకు. అంటే మన పరిస్థితి ఇదని కూడా మనం చెప్పకూడదనమాట, వాళ్ళు అడగంగానే చేసేయాలి, అలా ఉన్నారనమాట. సో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఈ వీడియో పరంగా చెప్తున్నాను కదా, నాకు చాలామంది అంటే సక్సెస్ అయ్యిందా లేదు ఇది తర్వాత చెప్పాల్సింది, యాక్చువల్గా ముందే చెప్తున్నాను. నేను ఈ టెక్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు చాలామంది డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, స్కూల్ ప్రిన్సిపల్ ఛానల్స్కి కూడా నేను 2 ఛానల్స్కి చెక్కింగ్ చేశాను యాక్చువల్గా. అలా రకరకాల మనుషులు, రకరకాల జాబులు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇలా చాలామంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. పరిచయం అంటే నేనేమి ఎవరి దగ్గర వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని నా మొబైల్ నెంబర్ ఇవ్వను. ఎక్కువ మంది కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేస్తారు, లేదు అంటే నేను ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయమని చెప్తాను. సో ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేస్తారు. అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళైనా సరే, నేను పెట్టుకున్న రూల్స్ అవి. అది అంటే నా పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరు. ఇది నేను ప్రొఫెషనల్గా చేస్తున్నాను. సో అక్కడి వరకే అంతే. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ ఇచ్చామంటే అది పర్సనల్ అన్నట్టే. సో నేను అందుకే ఎవరికి కూడా ఫోన్ నెంబర్ అనేది అసలు ఇవ్వను. సో చాలామంది అది ఎలా వచ్చారు, నాకు నా వీడియోస్ ద్వారానే వచ్చారు వీళ్ళందరూ చూసి. ఓకే, ఈ అమ్మాయి కరెక్ట్గా చెప్తుంది, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తే మనకు ఒక సొల్యూషన్ జరుగుతుంది ఇలా. సో ఆ విధంగా నేను చాలా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు ముందు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మనకి ఆ అహంకారం అనేది తలకెక్కకూడదు. మెయిన్ మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అది గుర్తుపెట్టుకోవాలి, రూట్స్. అలా ఉన్న వాళ్ళే నిలవగలరు. నాట్ ఓన్లీ యూట్యూబ్లోనే కాదు, ఎక్కడైనా సరే మా లైఫ్లో కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము అని గుర్తుపెట్టుకుంటేనే మనం లైఫ్లో నిలబడగలం. అది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ లక్షలు వస్తాయా అంటే లక్షలు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరికీ వస్తుందనేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం కుకింగ్ ఛానల్స్ ఉంటాయి. కుకింగ్ ఛానల్స్ మిలియన్లు వ్యూస్ వచ్చేవాళ్ళు ఉన్నారు, మిలియన్ సబ్స్క్రైబర్స్లో ఉన్న ఛానల్స్ ఉన్నాయి, తెలుగులోనే ఉన్నాయి, వేరే లాంగ్వేజెసే కాదు, తెలుగులోనే ఓన్లీ తెలుగు పెట్టే మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మిలియన్ వ్యూస్ వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అలా అదేవిధంగా తక్కువ సబ్స్క్రైబర్స్, 100 సబ్స్క్రైబర్స్, 1000 అన్ని రకాల్లోనూ ఉన్నారు. నాట్ ఓన్లీ కుకింగ్ అనే కాదు, ఎక్కువ సబ్స్క్రైబర్స్, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరికీ కూడా ఒకటే టైప్ ఆఫ్ ఛానల్ అయినా కానీ రెవెన్యూ ఒకే రకంగా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజెంటేషన్, వాళ్ళ వాయిస్, వాళ్ళ మొత్తం వీడియో మొత్తం ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు కుకింగ్ ఛానల్ ఉండి ఒకే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళకి సేమ్ వ్యూస్ రావు. ఒకవేళ సేమ్ వ్యూస్ వచ్చినా కూడా ఇద్దరికి రెవెన్యూ ఒకలాగా ఉండదు, ఆర్పిఎంని బట్టి ఉంటుంది అనమాట అది. సో ఇలా రకరకాలుగా ఉంటాయి, ఏ ఛానల్ కూడా మనం కంపేర్ చేయలేము. కుకింగ్ ఛానల్స్లోనే నాకు తెలిసిన వాళ్ళే కంపల్సరీ ఎవ్రీ మంత్ కూడా 1 lakh పైన ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 1 lakh పైన ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే సబ్స్క్రైబర్స్, అదే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండి 2 monthsకి ఒకసారి పేమెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 2 monthsకి $100 అవుతాయి అనమాట. సో ఆ విధంగా మరి ఎంత డిఫరెన్సో చూడండి. అంటే మనకి $100 అయితే కానీ పేమెంట్ రిలీజ్ అవ్వదు కదా. సో 2 months తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఈక్వల్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండి. సో ఇదంతా కూడా ఏంటంటే ప్యూర్ లక్. మీరు ఎంత కరెక్ట్గా పెట్టినా అది అంతే, అది వ్యూస్ రావాలంతే. మీరు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వ్యూస్ రాకపోవచ్చు. ఇప్పుడు నాలాగా ఎలా ఉంటుందంటే, మనం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అందులో నుంచి నెగిటివ్ లాగాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది పాజిటివ్గా తీసుకుని అర్థం చేసుకునే వాళ్ళు ఎట్లయితే ఉంటారో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇట్లా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. దీనికి రీజన్ ఏంటి అంటే, మేబీ వేరే వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు వేరే వాళ్ళు ఫాలోవర్స్ అయ్యి ఉండొచ్చు, నేను నచ్చకపోవచ్చు, అలా రకరకాలు ఉంటారు. సో ఆ విధంగా వ్యూస్ వస్తాయి, రాకపోతాయి. అందరికీ లక్షలైతే రావు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే, యూట్యూబ్లో మాకు ఇన్ని లక్షలు వస్తున్నాయి, అన్ని లక్షలు వస్తున్నాయి అని పెట్టే వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి చూసి వీడియోస్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అందరూ అరే ఇంత ఈజీగా వస్తున్నాయా అంటే, వీడియోలో మ్యాటర్ ఏమి ఉండదు కొన్ని వీడియోస్లో.
ఇదేంటి ఊరికే వీడియో తీసుకున్నారు పెట్టుకున్నారు అంతే, మనం కూడా పెట్టచ్చు కదా ఏముంది అని పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పెట్టిన తర్వాత వ్యూస్ రావు, ఏది పడితే అది తీసి పెట్టేస్తారు. తీసి పెట్టిన తర్వాత ఏది పడితే అది తీసి పెడితే వ్యూస్ వస్తాయి, ఎందుకంటే ఇన్వాలిడ్ కంటెంట్ అది, పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నిటికీ వ్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. సో అది కరెక్ట్ ఏమో అని అనుకుని అలాగే కంటిన్యూ అయిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. రీయూజ్డ్ కానివ్వండి ఏదైనా సరే, అది మొత్తం అయిపోయిన తర్వాత టైం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత మనకు బుద్ధి వచ్చినా ఏం ఉపయోగం ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉంటుందని అయితే ఉండదు, మెయిన్ కంటెంట్ మ్యాటర్ అవుతుంది అంతే. లక్షల మనీ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడి ఉంటారు, ఆ స్టేజ్కి రావడానికి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఇంకెంత వర్క్ చేసి ఉంటారో అనేది మనం ఆలోచించాలి. సో బ్యాక్గ్రౌండ్లో వర్క్ని బట్టే ఉంటుంది, ఎందుకంటే అంత ఈజీగా అయితే రాదు ఎవరికి కూడా. అంత లక్షల్లో వస్తున్నాయి అంటే వాళ్ళకి ఏం ఒక రోజుల్లోనో 2 రోజుల్లో వచ్చేసింది కాదు, వాళ్ళ కష్టం కూడా ఎంతో ఉంటుంది వెనకాల. సో అది చూసేసి వాళ్ళకి లక్షలు వస్తున్నాయండి, నువ్వు స్టార్ట్ చేసిన దగ్గర నుంచే రావాలంటే లక్షలు రావు కదా. సో అది కనీసం 3-4 సంవత్సరాలన్నా కష్టపడాలి. కొంతమందికి ఇప్పుడు ఫస్ట్లోనే వచ్చేసేయచ్చు, అలా అని ఎప్పటికీ ఆ సక్సెస్ అట్లాగే ఉండిపోదు, ఎప్పటికైనా వ్యూస్ తగ్గిపోతాయి మళ్ళీ. సో వ్యూస్ తగ్గడం పెరగడం అనేది కామన్ యూట్యూబ్లో. లక్షల మనీ వచ్చేవాళ్ళు కూడా వ్యూస్ తగ్గినాయి అనుకోండి, 2 మంత్స్కి 3 మంత్స్కి ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే 2 మంత్స్కి 3 మంత్స్కి రెవెన్యూ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అంతలా ఉంటుంది అనమాట యూట్యూబ్లో. ఇప్పుడు దీనికోసమే మానేసి కూడా ఉన్నారు కొంతమంది అని చెప్తున్నాను కదా. అదేంటంటే వాళ్ళకి రెవెన్యూ బాగా ఎక్కువగా వస్తుంది, ప్లస్ వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయగలరన్న నమ్మకం ఉన్న వాళ్ళు జాబ్ వదిలేసి కూడా చేస్తారు. బట్ ఇది అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు, అందరికీ కన్ఫామ్గా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వచ్చే శాలరీ పోతే ఎలా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒక ఛానల్లో వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయంట మొత్తం. ఆ ఛానల్లో ఏం ప్రాబ్లం లేదు అసలు, ఒక రకంగా చెప్పాలంటే వీడియోస్లో ఏం ప్రాబ్లం లేదు, రీయూజ్డ్ అని వచ్చింది, మనం అపీల్ చేస్తే సక్సెస్ అయ్యేది. అయితే వీళ్ళు ఏం చేశారంటే మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేసి వచ్చారనమాట. వీడియోస్ డిలీట్ చేయకుండా వస్తే మనం ఏదన్నా అపీల్ చేయడమో ఏదో చేయొచ్చు. $2,200 $2,400 ఎంత ఉన్నాయని చెప్పారు అకౌంట్లో. అవి రావాల్సి ఉన్నాయి, అయినా అయిపోయినాయి మరి. దగ్గర 1,87,000 ఎంతో అమౌంట్. సో మరి అంత పోయినట్టు. ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఒక మంత్ శాలరీ రాకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది చెప్పండి. అప్పుడు అందరికీ లక్షలు వస్తాయి అని అయితే లేదు, అండ్ వచ్చే వాళ్ళకి కూడా కన్ఫామ్గా ఇవి వస్తాయని కూడా ఏం లేదు. ఇప్పుడు వస్తున్నాయి, తర్వాత తగ్గిపోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఏ కంటెంట్లో అయినా సరే ముందు వచ్చిన వ్యూస్ తర్వాత ఉండవు, లేదా ఇప్పుడు ముందు తక్కువ వచ్చిన తర్వాత ఎక్కువ రావచ్చు వ్యూస్, మళ్ళీ తగ్గిపోవచ్చు, మళ్ళీ పెరగవచ్చు. ఇది ప్రతి ఛానల్కి, యూట్యూబ్లో ఉన్న ప్రతి ఛానల్కి జరిగేదే ఇది. ఎందుకంటే ఎప్పుడు మనమే ఎర్న్ చేసుకోవటానికి ఉండదు, అందరూ ఎర్న్ చేసుకోవాలి కదా. అండ్ మెయిన్ థింగ్, కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలి, ఓన్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయాలి, ఇది మెయిన్ థింగ్. కొంతమంది ఏంటంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు చేసేవాళ్ళు ఉంటారు. మానిటైజేషన్ అయిపోయింది కదా ఇక మన ఇష్టం, మన ఛానల్ని ఎవరు పట్టించుకోరు అనుకుంటారు. మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలామందిని చూస్తున్నాను రీసెంట్ డేస్లో, సీరియల్స్ వాళ్ళ కంటెంట్ ఉంటుంది, ముందంతా బ్యాక్ అంతా వాళ్ళ కంటెంట్ ఉంటుంది, ఫ్రంట్లో మాత్రం సీరియల్ ఉంటుంది అనమాట. మార్నింగ్ పెడతారు, ఈవినింగ్ ట్రిమ్ చేసేసి అప్లోడ్ చేసేయడం. ఇది చాలామంది చేస్తున్నారు. వచ్చి అడిగి ఇలా పెట్టొచ్చా అని అడిగి పెట్టకూడదని చెప్పిన తర్వాత కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సేమ్ అదే విధంగా చేసి ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ ఎక్కడో చోట బ్రేక్ అనేది పడుతుంది, కన్ఫర్మ్ అది మాత్రం. సో ఎప్పుడైనా అలాంటి మిస్టేక్స్, అలాంటివే కాదు ఏది కూడా, యూట్యూబ్ ఒక రూల్ పెట్టింది అంటే అవన్నీ మనం ఖచ్చితంగా ఫాలో అయి తీరితే మన ఛానల్కి ఎప్పటికీ ఏ ప్రాబ్లము రాదు. అవి ఫాలో అవ్వకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను పెట్టుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా ఛానల్కి ప్రాబ్లం. నేను చాలా ఛానల్స్ చూశాను, నేను అన్నీ కరెక్ట్గానే పెడుతున్నాను కదా, ఒక వీడియో పెడితే ఏమైందిలే వేరేదని పెట్టాను, ఇమీడియట్గా రీయూజ్డ్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో మీరు తెలిసి పెట్టారా, తెలియక పెట్టారా, ఏదన్నా పెట్టారా, తెలియకుండా అసలు ఎట్లా పెడతారు? మానిటైజేషన్ అయిన ఛానల్లో వేరే వాళ్ళ వీడియో, అసలు ఇప్పుడు వేరే వాళ్ళ వీడియో పెట్టి మనం మనీ ఎలా ఎర్న్ చేయగలము అసలు, అది కదా. సో వేరే వాళ్ళ వీడియో అనేది అసలు పెట్టకూడదు, ఓన్ వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలి, మెయిన్ థింగ్. నాకు సక్సెస్ వచ్చిందా అంటే, నాకు ఒక రకంగా చెప్పాలంటే వీడియోస్ పరంగా, రెవెన్యూ పరంగా నాకేం పెద్ద వచ్చినట్టు ఏం కాదు, నేను సక్సెస్ వచ్చిందనేం అనుకోను. కానీ నాకు ఆడియన్స్ పరంగా చాలా మంచి ఇదైతే వచ్చింది. అంటే ఈ అమ్మాయి చెప్పింది అంటే కరెక్ట్ అనే ఇది వచ్చిందనమాట. సో అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. ఏది, సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఆహా ఓహో నేనేం చెప్తే అది వింటున్నారులే అని పెట్టుకున్నాను అనుకోండి,
అది కరెక్ట్ కాదు అండ్ నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయి కంపల్సరీ. సో నాకు ఆ ఇదైతే ఉండదు. నేను వ్యూస్ వచ్చినా రాపోయినా కరెక్ట్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తాను అంతే. అండ్ వీడియోస్ చూడకుండా సేమ్ మిస్టేక్స్ తెచ్చుకుని తర్వాత వచ్చినా ఏం ఉపయోగం ఉండదు. చాలామంది ఇది కామన్గా జరిగేదే. ఇది పద్దాక నేను చెప్పినా కూడా మీకు అంటే వినేవాళ్ళు ఉంటారు కదా, అందరూ వినకుండా ఉండరు, వినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి విసుగ్గా అనిపిస్తుంది అనమాట, ఈ అమ్మాయి చెప్పిందే చెప్తూ ఉంటుంది అనేసి. కానీ ఇది రిపీటెడ్గా జరుగుతుంది, ఒకసారి 2 సార్లు కాదు. నేను డైలీ చూస్తున్నాను అది వీడియోస్ చేసి. నేను ఛానల్స్ చూస్తున్నాను కాబట్టి ఇంటర్నల్గా తెలుస్తుంది. నేను రీయూజ్డ్ కంటెంట్ రిజాల్వ్ చేయను అని ఎన్ని చెప్పినా నన్ను పట్టుకుని అల్లాడే వాళ్ళు ఉన్నారు నాకు కొంతమంది. వాళ్ళ ఛానల్స్ ద్వారా నాకు ఇంకా మంచిగా తెలుస్తాయి. ఇప్పుడు తెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. ఆ వీడియో చూసి కూడా ఫాలో అవ్వకుండా మానిటైజేషన్లకు అప్లై చేయడం, ఇష్యూ రాకముందు మనం రిజాల్వ్ చేసుకున్న దానికిను ఇష్యూ వచ్చిన తర్వాత రిజాల్వ్ చేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది రెండిటికి. సో అది అర్థం చేసుకోవాలని చెప్పి నేను వీడియోస్ పెడతాను యాక్చువల్గా. ఈ ఇష్యూ ఉంది ఇప్పుడు, ఇలా పెట్టొద్దు అనేసి. సో అది అర్థం చేసుకుని ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే ఈ వీడియోతో ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు అనుకుంటాను. ఒక్కళ్ళు వాళ్ళ ఆలోచనని మార్చుకున్నా చాలు అనుకుంటాను. ఇప్పుడు నా ఆలోచన నేను ఇక్కడ పెడుతున్నాను, నా వీడియోలో నా ఆలోచన ఏంటనేది నేను ఇక్కడ పెడుతున్నాను. ఒకవేళ మీకు దాని గురించి నేను చెప్పింది నచ్చితే మీరు అది వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు కదా. సో ఆ విధంగా నాకు ఒకళ్ళు కనెక్ట్ అయినా చాలు అనుకుని పెడతాను. సో ఆ పరంగా నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను, ఆడియన్స్ పరంగా అది. అండ్ ఇంకోటి, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు యాక్చువల్గా నేను వాళ్ళకి ఒక 5 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన కొత్త అనమాట అది. నేను వాళ్ళ దీంట్లో పెట్టాను. నా ఫస్ట్ ఛానల్ ఉంది అప్పుడు, ఈ టెక్ ఛానల్ లేదు. నాకు ఒక ఛానల్ ఉంది, నన్ను సపోర్ట్ చేయండి, పెద్ద అసలు భారీ లాంగ్ మెసేజ్ రాసి పంపించాను అనమాట. సరే, వాళ్ళు ఒక రోజంతా చూసాను, రిప్లై ఏమి రాలా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు, అదేం తప్పు పట్టడానికి లేదు, చూసారో లేదో కూడా మనకు తెలీదు. రిప్లై రాలేదన్నమాట. సరే, నాకే తర్వాత అనిపించి ఏంటి నేను వేరే వాళ్ళని అడగడం ఏంటి అసలు, అయినా వాళ్ళు ఎవరో ప్రమోట్ చేస్తే నాకు వ్యూస్ ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నానో అట్లాగే ఆలోచించారు. వాళ్ళు ఎవరో ప్రమోట్ చేస్తే నాకు వ్యూస్ ఎట్లా వస్తే, నేను కంటెంట్ ఉండాలి కానీ నా ఛానల్లో అనేసి అనుకుని 1 day తర్వాత డిలీట్ చేసేసాను ఆ మెసేజెస్, అన్సెండ్ చేస్తాను అనమాట. చేసేసాను. ఇది జరిగింది ఎప్పుడో ఒక 4-5 years బ్యాక్ అనుకోండి, ఇంకా ముందైనా అయి ఉండొచ్చు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అయితే వాళ్ళు నా ఛానల్ని లాస్ట్ ఇయర్ 2024 Januaryలో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పబ్లిక్ సబ్స్క్రైబర్. అంటే ఇప్పుడు మనకి కొంతమంది పబ్లిక్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ని, కొంతమంది ప్రైవేట్లో పెట్టుకుంటారు. సో మనం వాళ్ళ సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళి చూస్తే కొంతమంది పబ్లిక్గా కనిపిస్తాయి. సో ఆ విధంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ చూసుకోవడానికి ఉంటుంది కదా, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఏంటి అనేది. సో ఆ సబ్స్క్రైబర్స్ లిస్ట్లో కనిపించింది అనమాట. చూడంగానే అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను వాళ్ళని అప్పుడు కాంటాక్ట్ అయ్యాను, నన్ను సపోర్ట్ చేయండి అనేసి. బట్ ఇప్పుడు వాళ్ళు నా వీడియోస్ చూసి నేను చెప్పే విధానం నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంతటి హోదాలో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మాటలు కాదు, లెక్కైతే. అంటే మేమేదో పెద్ద తోపులు అన్నట్లు ఉంటారు జనరల్గా, బట్ వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోవడం నిజంగా నాకు భలే హ్యాపీగా అనిపించింది అసలు. అండ్ ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఒకళ్ళు వాళ్ళు కూడా సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళే, పేర్లు ఇవన్నీ అనవసరం, ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేయట్లేదు కాబట్టి చెప్పకూడదు యాక్చువల్గా. అయితే వాళ్ళు ఏంటంటే మీడియా ఛానల్ లాగా పెట్టాలనుకున్నారనమాట. అంటే ఇట్లా ఛానల్లో వచ్చే ఇష్యూస్ మీ వీడియోస్ చూస్తున్నాము, మీరు ఇష్యూస్ రిజాల్వ్ చేసే విధానం కానీ, మీ ఆడియన్స్ మీ గురించి మీ వీడియోస్లో మీరే చెప్పిస్తున్నారు కదా రీయూజ్డ్ గురించి ఇదంతాను, అలాగే వాళ్ళ వీడియోస్లో కూడా చెప్పారు మీ గురించి, మీరు ఇలా చేశారు, ఇష్యూ రిజాల్వ్ చేశారు అనేసి అని. సో అలాంటి వీడియోస్ చూసి వాళ్ళు వచ్చి ఏంటంటే, మేము ఒక మీడియా ఛానల్ పెట్టాలనుకుంటున్నాము, ఇందులో మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు, మీ ఇంట్లో కూర్చునే వర్క్ చేయొచ్చు అనే ఒక ఆఫర్ ఇచ్చారనమాట నాకు. మీరు ఏదన్నా రిజాల్వ్ చేసినప్పుడు మేము అమౌంట్ కూడా ఇస్తాము అనేసి చెప్పానమాట. అయితే ఇక్కడ నేను ఒప్పుకోలేదు దానికి, ఎందుకంటే నేను ఇప్పుడు అట్లా చేస్తే నాకు బోల్డంత రెవెన్యూ వస్తుంది, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే, నేను ఒకరితో టైఅప్ అయ్యాను అంటే కనుక నా ఛానల్ని వదిలేసుకోవాల్సిందే. నా ఛానల్ని వదిలేసుకోవడం అంటే నా ఉద్దేశం ఇక్కడ, ఇప్పుడు నాకు ఏది తెలిస్తే అది ఇమీడియట్గా, నేను రీసెంట్గా చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తాయి, వచ్చిన తర్వాత అనుకున్న ఏం ఉపయోగం ఉండదు. సో నేను అన్నీ ముందే చెప్తున్నాను క్లియర్గా, ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ ప్రాబ్లం రాకుండా ఉండాలి అనేసి. ఇవన్నీ నేను చెప్పలేనప్పుడు
వాళ్ళతో కనెక్ట్ అయితే ఇవన్నీ నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ కింద పని చేస్తున్నామంటే వాళ్ళ ప్రకారం ఉండాలి. రూల్స్ అనేవి చాలా ఉంటాయి. మీరు కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పకుండానే ఉంటాయి. బట్ ఇప్పుడు అలాంటిదేం లేదు కదా! నా ఇష్టం. నేనేమైనా చెప్పుకోవచ్చు వీడియోస్‌లో. అంటే ఇప్పుడు నాకు ఏది చెప్పాలనిపిస్తే, ఏది కరెక్ట్, ఏది ఇది కంపల్సరీ ఆడియన్స్‌కి తెలియాలి అన్నది కంపల్సరీ నేను వీడియో చేసి పెడతాను. బట్ నేను అందులో జాయిన్ అయితే ఏంటంటే అన్నీ నా ఇష్ట ప్రకారం, అంటే ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు అని చాలా రూల్స్ ఉంటాయి. సో నేను అందుకే అట్లాంటి వేటిల్లో కూడా జాయిన్ అవ్వను. అండ్ ఇంకోటి, టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా కొలాబరేట్ అవుదామని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వికాస్ గారు ఓకే, వికాస్ గారితో కలిసి వీడియో కూడా చేశాను ఒకటి. సో అది ఓకే. అతను కాకుండా ఇంకా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఎవరికి కూడా యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే ఈవెన్ వికాస్ గారు కూడా నాకు పర్సనల్గా కూడా ఏం తెలియదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రమే అప్పుడు పరిచయం అనమాట. దాని తర్వాత లైక్ అతను వీడియోస్ చూడడం సరే కొంచెం జెన్యున్గా అనిపించారనమాట. అందుకు కొలాబరేట్ అయితే అయ్యాము అంతే. తర్వాత మళ్ళీ కూడా ఏం లేదు కదా, ఇంకా కొలాబరేషన్స్ ఎక్కడా కూడా లేవు ఇంకా. సో ఆ విధంగా వేరే వాళ్ళు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొలాబరేషన్ ఇవన్నీ స్టార్ట్ చేసామనుకోండి, అది జనాలకు ఉపయోగంగా ఉండాలని చేస్తాము. కాకపోతే తర్వాత ఇట్లాగే ఇప్పుడు మీరు అవన్నీ చెప్పకూడదు వీడియోస్లో, అవన్నీ మనం మనీ తీసుకుని చెయ్యాలి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో నేను అందుకే ఎవరితోనూ కూడా కాంటాక్ట్లో ఉన్నాను జనరల్గా. నాకేంటంటే మెయిన్ నా వీడియోస్ చూసే ఆడియన్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ నాకు. సో ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి అలా కాంటాక్ట్ అయ్యారు అంటే అంటే ఇన్ని ఛానల్స్లో వచ్చి నన్ను మేబీ వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు కదా అదంతా. బట్ నన్ను వచ్చి కాంటాక్ట్ అయ్యారు, ఇట్లా అడిగారు అంటే చాలా హ్యాపీ నాకు ఒక రకంగా. ఆ విధంగా నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఇక డబ్బుల పరంగా అంటారా, డబ్బుల పరంగా కూడా ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది తక్కువ, యూట్యూబ్ ద్వారానే ఎక్కువ వస్తుంది అనమాట రెవెన్యూ. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ అంతా కూడా నా క్రెడిట్ ఒకటే కాదు, నా దగ్గరికి నా ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళ క్రెడిట్ కూడా ఉంది ఇందులో. డబ్బులు ఎర్న్ చేయడమే కదా, అండ్ డబ్బులు ఎర్న్ చేసిన దాన్ని కూడా నేను మంచి కోసమే వాడతాను. ఈ నేను చేసే మంచిలో నేను ఏమనుకుంటానంటే ఇక్కడ నా క్రెడిట్ ఒక్కటే కాదు అది. ఇప్పుడు మీరెవరు రాకపోతే, మీరెవరు వీడియోస్ చూడకపోతే నాకు ఈ మాత్రం రెవెన్యూ కూడా రాదు కదా. సో వీడియోస్ చూసే వాళ్ళకి మానిటైజేషన్ ప్రాసెస్లు చేయించుకుంటూ ఉంటారు కదా, దానికి రీయూజ్డ్ కంటెంట్లు ఎవరైతే రిజాల్వ్ చేయించుకుంటారో వాళ్ళందరూ నాకు అమౌంట్ ఇస్తారు. సో ఆ అమౌంట్ అంతా ఎవరైతే ఇస్తారో వాళ్ళకు కూడా ఆ క్రెడిట్ వెళ్తుంది. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, ఇది నా క్రెడిట్ మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళందరూ ఇవ్వమట్టే కదా నాకు డబ్బులు వస్తున్నాయి, లేదంటే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. సో నేను చేసే ఏ మంచి పని అయినా సరే వీళ్ళందరికీ కూడా ఆ క్రెడిట్ అనేది రావాలి. క్రెడిట్ అంటే ఇప్పుడు ఆ క్రెడిట్ అంటే ఇప్పుడు నేను చెప్తేనే తెలుస్తుంది అనుకోండి మీకు, అట్లా అని కాదు. ఇక్కడ మనం పరోక్షంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్లు వేరే వాళ్ళకి. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కూడా, ఇది గిఫ్ట్స్ ఇస్తాను, రిటర్న్ గిఫ్ట్స్ కాకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అనేసి చెప్పారు కదా మీరు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, మనకేదో సామెత ఉంటుంది కదా, ఇంట గెలిచి రచ్చగెలవాలి అనేసి. సో ఆ విధంగా ఇక్కడ నేను మా ఫ్యామిలీలో ఒకళ్ళకి ఫీజు కట్టబోతున్నాను నెక్స్ట్ ఇయర్, అంటే ఈ ఇయరే. సో వాళ్ళు ఏంటంటే కొంచెం లో పొజిషన్లో ఉన్నారనమాట. సో అందుకే ఇప్పుడు మనం ఇంట్లో తిన్నగా లేకుండా బయట ఎవరికో ఏదో చేసేద్దాము అనే కాకుండా, మనం ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాము అనేసి, ఇంట్లో వాళ్ళంటే దగ్గర వాళ్ళు. ఫీజు అంటే ఒక మంచి విషయం కదా, నాకు ఎట్లాగో చదువుకు పెడతాం ఇష్టం అనమాట. సో అందుకే ఈసారికి మాత్రం వాళ్ళకే ఫీజు కడతానికి నేను అమౌంట్ కూడా దాస్తున్నాను మంత్లీ కూడా. సో ఈ మొత్తంలో కూడా మీరు ఎవరైతే ఈ ప్రాసెస్లన్నీ నా చేత చేయించుకున్నారో మీ అందరి క్రెడిట్ కూడా, మీ రూపాయి కూడా అందులో ఉంటుందన్నమాట. సో మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లే ఒక రకంగా. అది ఈ మాట నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ప్రతి వీడియోలో అనుకుంటాను, మర్చిపోతాను జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక సాంగ్ ఉంటుంది, మీరు చూసారో లేదో, అది నాగవల్లి అనేసి ఒక మూవీ ఉంటుంది, వెంకటేష్ మూవీ. అందులో ఒక సాంగ్ ఉంటుంది, అది చాలా మంచి సాంగ్, కరెక్ట్ సాంగ్. నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ ఒక్క నిమిషం చూసి చెప్తాను. ఇదే అంటే ఇది యాక్చువల్గా మళ్ళీ కాపీరైట్స్ కూడా రావచ్చు వీటికి, కాకపోతే చెప్తున్నాను వినండి. అభిమాని లేనిదే హీరోలు లేరు, అనుచరులు లేనిదే లీడర్లు లేరు. అంటే ఇక్కడ నేను ఎన్ని వీడియోస్ చేసి, నేను ఎన్ని పోస్ట్ చేసుకున్నా సరే మీరు లేకపోతే వాటికి వాల్యూ లేదు, నాకు వాల్యూ లేదు. అంటే ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ మీరు చూస్తున్నారు కాబట్టి ఒక వాల్యూ. సో అదనమాట నేను చెప్పాలనుకున్నది. ఈ మీరు వీలైతే వినండి, ఆ సాంగ్ని లిరిక్స్తో సహా వినండి, ఎంత మీనింగ్ ఉంటుందో ఈ సాంగ్లో.
సో అట్లా అనమాట. మీరు నాకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేను మంచి కోసమే వాడతాను. అండ్ మనీ బాగానే ఎర్న్ చేస్తున్నాను. అలా అని ఇప్పుడు నేను దాచుకోకుండా వేరే వాళ్ళకి చేసేస్తున్నానని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏం చేసినా ఆ రూపాయి కోసమే. డబ్బులు ఎవ్వరికీ చేదు కాదు కదా! ఇప్పుడు మాకే బోల్డన్ని లోన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చూసుకుంటూనే సెపరేట్‌గా అమౌంట్ అనేది దాస్తాననమాట. సో, మనం కష్టపడేది ఆ రూపాయి కోసం అన్నప్పుడు మనం సంపాదించి అందరికీ పెట్టేయలేం గదా! ముందు మనకు కూడా చూసుకోవాలి గదా! సో, అది చూస్తూనే ఇవన్నీ గూడా చేస్తాననమాట. వేరే వాళ్ళకి ఫీజు కట్టి నేను నేను నా ఓన్‌గా సంపాదించిన డబ్బులతో నేను కూడా ఫీజు కట్టే సిట్యుయేషన్‌కి వచ్చాను అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ వల్లే. సో, ఈ క్రెడిట్ మీకు కూడా ఉందనమాట. వాళ్ళకి హెల్ప్ చేసే దాంట్లో ఆ పుణ్యం ఏదైతే ఉందో మీకు కూడా వస్తది అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. సో, ఆ విధంగా నేను సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. ఇంకొకళ్ళకి ఫీజు కట్టబోతున్నాను అంటే అది చాలా మంచి పని ఒక రకంగా. ఎందుకంటే మనం వేరే ఏటికి పెట్టిన దానికన్నా చదువుకు పెట్టిన దానికి చాలా వాల్యూ ఉంటది ఎప్పుడైనా సరే. అండ్ ఏ పనైనా సరే మనకు చిన్న రూపాయి రావాలన్నా గూడా అంటే ఈ లక్షల గురించి ఆలోచిస్తున్నారు గదా! అందుకు చెప్తున్నాను. మనకు ఒక్క రూపాయి రావాలన్నా కూడా మనం కష్టపడాల్సిందే. ఊరికే అయితే మనకు ఒక్క రూపాయి కూడా రాదసల. ఒక్క రూపాయి కూడా ఊరికే కష్టపడకుండా రాదు. ఇది మాత్రం మీరు నోట్ చేసుకుంటే అన్నీ కరెక్ట్‌గా పెడతారు. మనం ఒక వీడియో పెట్టి దానికి ఈజీగా రెవెన్యూ రావాలి అనుకుంటే రాదు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే నేను ఎంతో కష్టపడతాను. ఇప్పుడు నిన్న జరిగిందే చెప్తాను. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 6 అనమాట. మార్చ్ 6 రోజున ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఇంకా ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి. నాకు మార్చ్ అంతటికి కూడా వీడియోస్ ఉన్నాయి. కాకపోతే ముందే పోస్ట్ చేస్తాను కొన్ని వీడియోస్ నాకు నచ్చిన వీడియోస్. అయితే నిన్న పొద్దుటి నుంచి అస్సలు కొంచెం కూడా ఖాళీ లేదసల. ఒక పక్కన నేను థంబ్‌నెయిల్స్ చేసుకుంటూ అపీల్స్ చెప్పాను కొంతమందికి. ఆ అపీల్స్ వాళ్ళు వీడియోస్ చేసి పంపిస్తా ఉంటారు. అందులో మిస్టేక్స్ చూడడం, నా థంబ్‌నెయిల్స్ చేసుకోవడం. మళ్ళీ నిన్న వీడియో వచ్చింది. బుధవారం కదా! ప్రతి బుధవారం వీడియో వస్తది కదా! మండే, వెన్స్‌డే, ఫ్రైడే వీడియోస్ వస్తాయి. సో, ఆ వీడియో వచ్చింది. దానికి రిప్లైస్ ఇవ్వడం. ఇవన్నీ వరుసగా చేస్తూ సాయంత్రానికి చిరాకొచ్చేసిందనమాట. ఇంక అసలు నాకు ఇయన్నీ వదిలేసి పక్కన పడేసి ఏదన్నా చెయ్యాలనిపించి మూవీకెళ్ళామనమాట. వెళ్ళేటప్పటికే వెళ్తూనే ఇద్దరు రీయూజ్డ్ వచ్చిందని చెప్పాను మొత్తం క్లియర్‌గా. మళ్ళీ నాకేంటంటే టైం వేస్ట్ అవ్వకూడదు. మొత్తం అక్కడే చూసి అంటే మొత్తం క్లియర్‌గా కాదు. పైపైన చూస్తే అర్థమైపోద్ది కదా! అవుతదా లేదా ఏంటి అనేది. సో, వాళ్ళు నా ఫాలోవర్సే. ఇద్దరు కూడా అక్కడ నేను బయటుండగానే అమౌంట్ కూడా వేసేసారు. సరే వెళ్ళిన తర్వాత చెప్తానని చెప్పాను. రాంగానే చెప్పాను. వీడియో చెప్పాను ఒకళ్ళకి. వాళ్ళు అప్పుడే వీడియో చేయడం స్టార్ట్ చేసేసారు. ఇంకొకళ్ళకి వీడియో చెప్పి ఆ తర్వాత ఇంకొకళ్ళ ఛానల్ చెక్కింగ్ అంటే 12:30 అయింది. ఇంటికొచ్చేసరికి 10-9 అయింది. తర్వాత ఇవన్నీ చేసి ఛానల్ చెక్కింగ్ కోసం అని చెప్పి ఒకళ్ళొచ్చారు. వాళ్ళైతే 3 రోజుల నుంచి అడుగుతున్నారు అప్పటికి. నైట్ 12:30 అయిందనమాట పడుకునేసరికి. నాకేంటంటే పెండింగ్‌లో పెట్టడం అసలు నచ్చదు. అలా అని నిద్ర లేకుండా ఉండను. కంపల్సరీ 6-8 అవర్స్ అయితే కంపల్సరీ నిద్రపోతాను. అది మాత్రం కన్ఫర్మ్. కాకపోతే అసలు చెప్తున్నా 12:30 అయిందనమాట నైట్. అయినా సరే ఆ వర్క్స్ అన్నీ చేసే పడుకున్నాను. అండ్ ఒక ఆవిడైతే అప్పుడే వీడియోస్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. వీడియోస్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఆవిడ పంపించే వరకు కూడా వెయిట్ చేసి ఆవిడే అన్నారు, "మేడం ఇంక లేట్ అవుతుంది మీరు పడుకోండి" అనేసి. రేపు చేద్దామనేసి. ఓకే అని చెప్పి అప్పుడు పడుకున్నాననమాట. సో, నేను అంతలాగా కష్టపడతాను. నా కోసమే నేను కష్టపడేది. కానీ చూసేవాళ్ళేంటంటే ఏదో ఊరికే డబ్బులొస్తున్నాయి అనుకుంటారు తప్ప ఊరికే ఎవ్వరికీ రావు. ఎవ్వరికీ ఊరికే రావు. ఎంతో కష్టపడితేనే ఒక రూపాయి రావాలి అంటే ఎంతో కష్టపడాలి. అండ్ మళ్ళీ పొద్దున్నే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక అపీల్ ఇది ఎట్లా సెట్ చేసుకుంటానంటే నేను అపీల్స్ ఈ మధ్య చాలా వస్తున్నాయి అసల. ఆ అపీల్స్ 2 రోజులు పడతది వీడియో చేయడానికి వాళ్ళకి. మధ్య మధ్యలో వీడియోస్ పంపిస్తా ఉంటే చూడడం ఇదంతా జరుగుతూ ఉంటది కదా! మాక్సిమం ఎక్కువ శాతం ఈవినింగ్ టైమ్స్ అవుతాయన్నమాట అవి. ఈవినింగ్ అయ్యి అది పోస్ట్ చేసి సబ్మిట్ చేస్తాం కదా! చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో పెద్ద జాతకాలు చెప్పేదానిలాగా మీకు ఈరోజు హ్యాపీగా మీరు నిద్రపోండి. రేపు పొద్దున్నే లేచేసరికి యూ ఆర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తది అనేసి చెప్తున్నాను ఈ మధ్య. నాకే ఇదిగా అనిపిస్తుంది. జరుగుతాయి అంటే నాకు అర్థమైపోతుంది. అది ఆపిల్ సక్సెస్ అవుద్దా లేదా అనేది అర్థమైపోతుంది కదా! ఒకవేళ అవ్వదు అంటే ముందే చెప్తాను. కొన్ని సార్లు అవ్వదు అన్నయి అయినయి కూడా ఉంటాయి. సో, ఆ విధంగా ఈ ఈ మధ్య కాలంలో జరిగినయి 4 మెంబర్స్‌కి ఇట్లాగే మీరు లేచేపాటికి యూ ఆర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తదని చెప్పాను అయ్యిందనమాట. అలా అని ప్రతిసారి అట్లా చెప్పలేము. సో, సరదాగా చెప్తున్నాను ఈ మాట. సో, అట్లా పొద్దున్నే నేను లేసేపాటికి ఆళ్ళు మెసేజ్ చేస్తారు. యూ ఆర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చింది. థ్యాంక్ యూ మేడం అనేసి. అంటే ఫోటో కింద ఖచ్చితంగా థ్యాంక్ యూ అనేసి ఉంటది.
సో నేను ఓపెన్ చేయకుండా కూడా ఓకే వీళ్ళకి అయిపోయిందిలే అనిపిస్తుంది. చక్కగా లెగంగానే పొద్దున్నే ఫస్ట్ మెసేజ్ అదే చూస్తాననమాట. ఇంకా ఆ రోజంతా నాకు ఆ బూస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. ఈరోజు మార్నింగ్ కూడా జరిగింది. సో అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియోస్ అనేది స్టార్ట్ చేశాననమాట చేయడం. సో కష్టపడిందే రెవెన్యూ అయితే రాదు. లక్షల సంగతి పక్కన పెట్టండి. ఎంతో కొంత రెవెన్యూ అయితే మాత్రం కంపల్సరీ వస్తుంది. ఒకళ్ళకి లక్షలు వచ్చినాయి అని చెప్పి అందరికీ లక్షలు రావాలని ఏం లేదు. ఒకళ్ళకి రెవెన్యూ తక్కువ వస్తుందని ఇంకొకళ్ళకి కూడా తక్కువ రావాలని ఏం లేదు. అండ్ ఇప్పుడు తక్కువ వచ్చేవాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటుందని ఏం లేదు, పెరగదని కూడా ఏం లేదు. సో ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ యూట్యూబ్లో. రెవెన్యూ విషయంలో అవనివ్వండి, వ్యూస్ విషయంలో అవనివ్వండి, ఎందులో అయినా సరే మనం వ్యూస్ వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటున్నామో రానప్పుడు కూడా అట్లాగే తీసుకోవాలి అది. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఇంకోటి, ఈ లక్షల్లో అంటున్నాం కదా, లక్షల్లో రెవెన్యూ రావడానికి ఓన్లీ యూట్యూబ్ ద్వారా రావు ఎవరికి. ఓన్లీ యూట్యూబ్ ద్వారా రావడం అనేది ఇంపాసిబుల్. ప్రమోషన్స్ ద్వారా ఎక్కువ వస్తాయి. అది ఏ ఛానల్ అన్నా అవనివ్వండి, బాగా పాపులర్ అయిన ఛానల్కి ప్రమోషన్స్ ఎక్కువగా వస్తాయి. సో ప్రమోషన్స్ వల్లే ఇది వస్తుంది. ఏంటంటే కొంతమంది ప్రోడక్ట్స్ పంపిస్తారు అండ్ పెద్ద ఛానల్స్ అయ్యేసరికి ఎక్కువ మంది అమౌంట్ కూడా ఇస్తారు. అమౌంట్ ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటారు. చాలా ఎక్కువ అమౌంట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్క వీడియోకే 50,000 1,00,000 పైన తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అదేంటి, కంటెంట్కి ఉన్న వాల్యూ. సో కంటెంట్కి వాల్యూ ఉంటేనే కదా వ్యూస్ వస్తాయి. సో వ్యూస్ వస్తేనే ప్రమోషన్స్ వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు. అది మనం ఏది పెడితే అది పెట్టుకుని అసలు ఛానల్ స్టార్ట్ చేస్తారు కొంతమంది. మేడం నాకు ప్రమోషన్స్ రావట్లేదు ఏం చేయాలంటారు. తీరా చూస్తే అక్కడ 200 300 సబ్స్క్రైబర్స్ ఉంటారు. అంటే మీరు ప్రమోషన్స్ కోసమే వీడియోస్ చేస్తున్నారా? చేయండి, తప్పలేదు. మీకు ప్రమోషన్సే కావాలి, డబ్బులే కావాలి అనుకుని చేయండి. కానీ మీరు కంటెంట్ ఇవ్వాలి కదా. మీరేం మ్యాటర్, వీడియోస్లో ఏం మ్యాటర్ లేకుండా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అవ్వదు కదా. మీరు కంటెంట్ నచ్చి వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. సో అది ప్రమోషన్స్ ద్వారా. యాక్చువల్గా నేను ఈ వీడియో ముందే షూట్ చేసి పెట్టుకున్నాను, కానీ ఈ పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట ఆ వీడియోలో. అందుకని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని యాక్చువల్గా. సో అదనమాట. ప్రమోషన్స్ ద్వారా చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఇవి కూడా చేస్తూ ఉంటారు కదా చాలామంది. ఇప్పుడు మీరు చూసుండొచ్చు కొన్ని కొన్ని ఛానల్స్ అసలు మంచి సెటప్ గిటప్ అన్నీ పెట్టుకుని ఉంటారు బీభత్సంగా, ఒక టీం ఉంటారు వాళ్ళకి. అవన్నీ కూడా ప్రమోషన్స్ ద్వారా వచ్చే అమౌంటే. యూట్యూబ్ నుంచి అంత అమౌంట్ అయితే రాదు గ్యారంటీగా. మెయిన్ ఎక్కువ శాతం రెవెన్యూ కంటే కూడా ప్రమోషన్స్కి ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే అది కొన్ని ఛానల్సే. ఇప్పుడు మనకి కొన్ని చూసాం 30 లక్షలు అట్లా రెవెన్యూ వచ్చినాయి అని కూడా చెప్పిన వాళ్ళని కూడా చూసాం. అది యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూయే. సో బిగ్ బాస్ టైంలో ఎక్కువ మందికి ఆ విధంగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఓన్లీ లక్షల గురించే కాదు, చాలా టాపిక్స్ కవర్ చేశాను. సో వీటిల్లో మీరు దేనికన్నా కనెక్ట్ అయ్యారా అనేది ఒకటి చెప్పండి నాకు కామెంట్స్లో. ఇంతసేపు ఓపిక్గా ఎవరు చూసారో అయితే నాకు తెలియదు, చాలా టైం అయింది యాక్చువల్గా. సో వీడియో మొత్తం చూశాను అనేసి కామెంట్ చేయండి. వీడియో చూసినట్టు నాకు తెలియడానికి, ఎందుకంటే అందరూ చూడరు గ్యారంటీగా. ఎప్పుడు చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ నిజంగా నన్ను ఇష్టపడే వాళ్ళు అయితే గ్యారంటీ ఇక్కడ వరకు చూసే ఉంటారు. ఒక్క విషయం అన్నా మీకు కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో ఏది కనెక్ట్ అయ్యింది అనేది అయితే చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.